హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మీకు ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ నేను మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక మార్నింగ్ 5:30కి లేచాను. నేను 5:30కి లేవగానే నేను చేసుకున్న మొదటి పని ఇదన్నమాట. కూరగాయలన్నీ ఆ రోజు చేయాల్సిన కూరగాయలన్నీ పక్కకు పెట్టేసి మసూర్ దాల్ అంటే చాలామంది దీన్ని ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. దీన్ని మనం కర్రీలోకి పప్పుకి కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని నేను మీకు అక్కడ పెట్టిన కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నాను. నాకు ఇది ఏంటంటే 12 దోసెలు వచ్చాయి ఈ మెజర్మెంట్ తోటి. మీరు దాన్ని బట్టి మెజర్ చేసుకోండి. దీన్ని నేను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న. ఒక అరగంట మనం దీన్ని నానేసుకొని మిగతా పనులు చేసుకున్నా కానీ సరేనండి. అంటే మనం నైట్ టైం ఏమి పిండులు అవేమి మిక్సీ పట్టుకోకుండా ఉన్నప్పుడు. అండ్ ఇది చాలా అంటే చాలా హెల్దీ. మా అమ్మాయికి ఇష్టమైన దోశ. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే దోశ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పిల్లలకి చాలా హెల్దీ కూడా. అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనం డైట్ చేసే వాళ్ళు కూడా ఈ దోశని హ్యాపీగా తినేసేయచ్చు. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు దానిలోకి 2 పచ్చిమిర్చి అండ్ 1 ఇంచి అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులోకి మనం ఎటువంటి చట్నీలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి అయితేనేమో సాస్ వేసుకొని తినేసేస్తుంది. నేనైతేనేమో ఇంటి పచ్చళ్ళు ఉంటాయి కదా, ఏమైనా అంటే పికిల్స్ ఉంటాయి కదా, అవి వేసుకొనైనా కానీ తినేసేస్తాను. ఇంకా దీనిలోకి 1 ఎగ్ తీసుకున్నాను. మీకు ఎగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక 2 ఎగ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇది సరిపోయింది. ఈ ఒక్కటి వేసుకుంటేనే మనకి ఎగ్ కూడా తెలుస్తుంది అనమాట, ఎగ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ దెన్ ఇంకొక కప్ వేసుకున్నా పర్వాలేదు. ఎగ్ ఏంటంటే జస్ట్ బైండింగ్ కోసం లాగా అనమాట. అండ్ ఎగ్ దోశలాగా కూడా. ఈవెన్ 1 ఎగ్ ఉన్నప్పుడు కూడా మనం ఎగ్ దోశ అందరికీ సమానంగా వేసి పెట్టచ్చు. దీన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీకి కూడా ఎక్కువ టైం పట్టదండి. వితిన్ 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్లో చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయిద్ది. ఇంకా దీన్ని మనం వెంటనే దోశలు వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకొంచెం టైం ఇచ్చైనా వేసుకోవచ్చు. అండ్ దీన్ని వాడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్కో లేకపోతే నెక్స్ట్ మార్నింగ్కో కూడా వేసుకోవచ్చు. స్మెల్ అయితే ఏమీ ఉండదు. ట్రస్ట్ మీ, ఇది నేను ఎవ్రీ వీక్లీ వన్స్ కూడా వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ వేసుకోండి. రాళ్ళ ఉప్పు అయినా వేసుకోండి, లేదా సాల్ట్ అయినా వేసుకోండి. ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు. అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఇవి మనం చక్కగా పెనానికి ఆనియన్ రాస్తే కనుక మనకి దోశలు అంటుకోకుండా చక్కగా లేస్తాయి. అండ్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక అటు ఇటు కాల్ చేసుకోవాలి. నేను 2 సైడ్ల ఏ దోశ అయినా కానీ 2 సైడ్లు కాలుస్తానండి. నాకు అది అలవాటు. అలా ఒక సైడ్ కాలిస్తే ఏంటో ఓ రకంగా అనిపించేసిద్ది మనసు. మీకు కనుక వద్దు 1 సైడ్ అనుకుంటే దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి తీసుకోండి. ఇంకా ఇలా కాల్ చేసిన దాన్ని మనం హ్యాపీగా మనకి నచ్చిన పికిల్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మాయి సాస్ తోటి తింటుంది, నేనేమో టమాటా చట్నీ తోటి తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.